కానీ నేను నమ్ముతున్నాను చాలా త్వరలోనే జరుగుతుంది. మరియు ఈ కంపెనీలో త్వరలో అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ మంచి వార్త ఏమిటంటే మనకు అది కదలికగా కనిపించకపోయినా విషయాలు ఆగిపోలేదు. ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి అస్సస్ ప్రారంభమైనప్పుడు మనం ఈ అద్భుతమైన కంపెనీకి తలుపు తెరిచినప్పుడు నేను నమ్ముతున్నాను. అక్కడ చాలా విషయాలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అతను వాటన్నింటినీ ఒకేసారి పరిచయం చేస్తాడా? లేదు, ఖచ్చితంగా కాదు. మీరు సరిగ్గా చేస్తే నేను ఇదే ముందు కూడా చెప్పాను. అతను ఒక ఉత్పత్తిని తీసుకొస్తే ఉదాహరణకి అది వీడియో కాన్ఫరెన్సింగ్ అనుకుందాం. అది మార్కెట్ విలువ కంటే మెరుగ్గా ఉంటే మీరు మీ డబ్బుకు ఎక్కువ విలువ పొందగలరు. మీరు మంచి కమిషన్ సంపాదించగలరు. ప్రతిసారి ఎవరో దాన్ని కొనుగోలు చేసినప్పుడు ప్రజలు రెసిడ్యువల్ అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు. మీకు కమిషన్ వస్తుంది, అదే రెసిడ్యువల్. ప్రజలు వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం అది ఉత్తమమైనదైతే తదుపరి ఉత్పత్తి వచ్చినప్పుడు ఎంత మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రజలు దానిపై ఎగబడి కొనుగోలు చేస్తారు. ఇప్పుడే మన దగ్గర ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ను కొనుగోలు చేసేవారు ఉన్నారు. వాళ్లకు అసలు అవసరం లేకపోయినా కూడా. అవి ఒకటి $1,100, ఒకటి $1,200 లేదా మరింత పిచ్చి ధరలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు బ్రాండ్ను స్థాపించాక మీరు మంచి పని చేస్తే బ్రాండ్నే తానే. అష్కి ఇది బాగా తెలుసు. ప్రజలు ఏమీ వినిపించకపోతే ఏమీ జరగడం లేదని అనుకుంటారు. ఒక విషయం గుర్తుంచుకోండి, అష్ తన కోసం పని చేసేవారు ఎవరు, కంపెనీలు ఎక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కరు ఎవరో అన్న విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ఉన్నాడు. అది ఎలా పనిచేసింది? అంతగా మంచిగా కాదు. మన దగ్గర కొంతమంది ప్రేమలో పడిపోయారు. అష్ నిర్మించిన వ్యక్తుల చిత్రాలతో అష్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆయన వాళ్ళను వాళ్ళుగా తీర్చిదిద్దాడు. మనం ఆలోచించాం, ఓ దేవుడా, వీళ్ళు నీటి మీద నడుస్తారు అనుకున్నాం. ఇది బాధాకరం, కానీ ఇదే జరిగింది. ఇది ఇంకా మెరుగ్గా ఉండాల్సిందా? అవును. అతను చాలా మందిని నమ్మాడు, కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. నాకు సంతోషంగా ఉంది. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను వినాలనుకుంటున్నది ఒక్కటే, ఇదిగో తలుపు తెరవండి. ఇది మీది, పంచుకోండి లేదా మీరు కోరుకున్నట్లు చేయండి. ఈ కంపెనీలో మనకు 1,50,000 మంది నిబద్ధత గలవారు ఉంటే ఇది చిన్న సంఖ్య కాదు అనిపిస్తుంది. చివరికి మీరు 1,50,000 మిలియనీర్లను చూస్తారు. నా అభిప్రాయం. మ్యాట్ అబద్ధం చెప్పడు. ఇది 5 లేదా 6 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ కంపెనీగా మారవచ్చు. మీరు కమిషన్ చెల్లించి ఒకరిని ఎంత ఎక్కువగా చెల్లించగలరో అడిగి అయినా కంపెనీ నడిపించగలిగితే. మీకు తెలుసా, ఆయన నాకు చెప్పిన మాట ఏమిటంటే ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుందో చూసి ఆశ్చర్యపోయాడట. అంటే వారు ఎంత ఎక్కువగా వసూలు చేస్తున్నారో చూసి కూడా ఆశ్చర్యపోయాడు. మరియు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఆయన బయటకు వచ్చి మీరు జూమ్ లేదా మీట్స్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారంను తీసుకుంటే టాప్ 5 ఉన్నాయి. అవి నెలకు 1000 రూములకు $370, $400 వసూలు చేస్తున్నాయి. కానీ ఎవరో ఒకరు ఆన్లైన్లో మరింత పెద్దదిగా, మెరుగైనదిగా, ఎక్కువ వెరైటీగా, అధునాతన సాంకేతికతతో వస్తే బహుశా $100కే. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఒక ప్రభావాన్ని చూపుతుంది. ఇది మన డైరెక్ట్ పీపుల్, ప్రత్యక్ష పోటీదారులపై ప్రభావం చూపుతుంది నా అనుమానం. కానీ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ కంపెనీని ప్రజలకు అవసరమైనది ఇచ్చి వారి సమస్యను పరిష్కరించేందుకు రూపొందించారు. కానీ మనం మరొకటి గుర్తుంచుకోవాలి, ఇది కూడా రూపొందించబడింది.
చిన్న, మధ్య, పెద్ద వ్యాపారాలకు వారు నిలబడేందుకు, విజయవంతంగా ఉండేందుకు అవసరమైన దాన్ని ఇవ్వడానికి. కాబట్టి నేను ఒక 100% నమ్ముతున్నాను. కష్టాల్లో ఉన్న కంపెనీలకు మేము చాలా సిపిఆర్ చేస్తాము. వాస్తవంగా వాటిని పరిశ్రమలో అభివృద్ధి చెందడంలో సహాయపడతాము. నేను దీన్ని నమ్ముతున్నాను. మీరు దానికి పేరుగాంచిన తర్వాత అది ఎప్పుడూ ప్రత్యక్ష పోటీ కాదు. మీరు పోటీ చేసి గెలవాలని ప్రయత్నించడం కాదు. మీరు సహాయం చేయాలని చూస్తున్నారని తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతామని అనుకుంటున్నాను. నా అభిప్రాయం ప్రకారం ప్రొఫెసర్లు ఈ-లెర్నింగ్‌లోకి వచ్చి వారికి ఎంత నియంత్రణ ఉందో తెలుసుకుంటే, అలాగే బంగ్లాదేశ్‌లోని ఒక యువకుడు ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ వ్యక్తి నుండి ఫ్రెంచ్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. అంతగా ఖర్చు చేయకుండా అని తెలుసుకుంటే. ఇప్పుడు దీనికి కారణం ఇదే. మీ వద్ద అత్యుత్తమ ఫ్రెంచ్ మాట్లాడే ఉపాధ్యాయుల్లో ఒకరు ఉంటే, వారు సంవత్సరానికి $2,00,000 సంపాదించడానికి అలవాటు పడిపోయి ఉంటే, మీరు అడుగుతారు, మనం అది ఎలా భరించగలం? ఆ తేడాను పూడ్చడానికి $10 చొప్పున ఎంతమంది అవసరం? రికార్డింగ్స్ మరియు ఇతర విషయాలతో ఇది కళాశాలలకు విన్-విన్ పరిస్థితి. ఇది విద్యకు కూడా విన్-విన్. మనం అందరం దాని భాగస్వాములమే. కాబట్టి మీరు నోట్స్ తీసుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకంటే నేను మర్చిపోతూ ఉంటాను మీరు అనువదించాల్సి ఉందని. ఏమైనా నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నాకు మీలో చూస్తున్నారు, ఈ నాయకుడు వెళ్ళాడు, వేరొకరు ప్రోత్సహిస్తున్నారు. అది మన పని కాదు. వదిలేయండి. దానికేమీ చేయలేం మనం. ప్రతి ఒక్క వివరాన్ని చెప్పినా కొంతమంది దాన్ని అబద్ధంగా మార్చేస్తారు. వాళ్ళు ఆరంభంలోనే అలా చేశారు. మనం పూర్తిగా పారదర్శకంగా ఉన్నప్పుడు వాళ్ళు అదే చేశారు. వాళ్ళను వెంబడించకండి. వాళ్ళు ఎప్పటికీ పోవరు. ఎప్పుడూ ఆ చిన్న శాతం ఉండే ఉంటుంది. ఏమిటి? చాలా త్వరలో నేను నమ్ముతున్నాను మనం కొత్త కంపెనీలోకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉత్పత్తులు ఉంటాయి. మనకు దృష్టి ఉంటుంది. మనం మానవత్వాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాం. మీరు ఆ అందరినీ మర్చిపోతారు. అప్పుడు ఆ సమయంలో నిజంగా ఎవరో అనే గుర్తింపు పొందుతాడు. ఎందుకంటే ఇప్పుడది అతనికి రాదు. బయట చాలా మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ కాదు, మనం మంచి స్థితిలో ఉన్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. జీన్ మరియు నోరెల్ ఇక్కడ ప్రతి వారం దాదాపు ఉంటారు. మీరు ఈ జెంటిల్మెన్ ఇక్కడ ఉన్నారు. వారిని నేను తరచూ చూస్తాను. చిశాంతే, మీరు అద్భుతమైన పని చేస్తున్నారు. నిజంగా చెబుతున్నాను, బంగ్లాదేశ్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఎవరో ఉండాలి. వాళ్ళు వినడానికి, చూసేందుకు. అమెరికా నన్ను భరించాల్సి వచ్చింది. కానీ వాళ్లకు మీరు ఉన్నారు. సరే, నాకు క్రిస్ ఉన్నాడు. ఓ, ఆగండి, నేను సరదాగా అన్నాను. లేదు, కానీ మనం బాగున్నాం. దేవుడు, మీరు ఎవరో తెలుసు. ఆయన పట్టించుకునే వారిని తెలుసు. పొయ్యిలో కలిపిన వాళ్ళను కూడా ఆయన తెలుసు. ఆయన అసలు పరిపూర్ణుడు లాంటివాడు. ఆయన ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళలో 90% మంచివాళ్ళు కాకపోయినా నాకు పట్టదు. ఆయన ఆ 10% మంచితనాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. మనమందరం కూడా అదే చేయాలని నేను అనుకుంటున్నాను. కొంతమంది వాళ్ళు మాటలు చెబుతారు, దాచిపెట్టి పనులు చేస్తారు. వాళ్ళు నర్వస్‌గా ఉంటారు. ఎలా ప్రవర్తించాలో తెలియదు. వాళ్ళు ఆటోమేటిక్‌గా నెగెటివ్‌గా మారిపోతారు ఎందుకంటే వాళ్లకు అలవాటు. కానీ లోతులో చూస్తే చాలా మంచి మనుషులు ఉన్నారు. మనం కొంత డబ్బు వాళ్ళ జేబులో పెట్టగలిగితే ఒక $100, $200 డబ్బు 99% మంది మనుషుల జేబులో పడితే వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి అని గుర్తుంచుకోండి. అది మారుస్తుంది వాళ్ళ జీవితాన్ని ఎప్పటికీ. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇలా ధనిక దేశాల్లో మనం మన దృష్టికోణం నుంచి చూస్తాం అని నాకు తెలుసు. కానీ నిజమైన దృష్టికోణం ఏమిటంటే
ఈ గ్రహంలో 99% మందికి నెలకు $200 వస్తే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మారిపోతాయి. దాని అందమైన విషయం ఏమిటంటే అది వాళ్ళు ఎప్పుడూ సంపాదించే కనీసం మొత్తమే. అదే అవకాశము. కానీ మనమందరం ఒక పెద్ద కుటుంబమే. ఆష్ సముద్రాన్ని ఎండబెట్టే మార్గాన్ని, గోడలను కూల్చే మార్గాన్ని కనుగొన్నాడు. అతనికి మతం మీద పట్టింపు లేదు. మీరు ఏ భాష మాట్లాడతారో మాట్లాడకపోయినా పట్టించుకోరు. మనము అదే చేయాలి. మనము వాళ్ళ మీద మనం అనే గ్రూపులు, జట్లు ఉండకూడదు. ఎందుకు? ఈ కంపెనీలో ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. ఒక్కరే. మనకు వేర్వేరు ప్రతినిధులు ఉన్నారు. ఇది ముందే అడిగారు. ఒక్కరే ఉన్నారు. అతనిని తొలగించినప్పుడు నేను ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తిని అయ్యాను. నా పేరుకి ముందు అది ఉండటం నాకు నచ్చిందా? లేదు. వింత ఏమిటంటే నరెల్ ఎల్సీ అవ్వబోయే ముందు ఇదంతా జరిగిపోయింది. క్షమించు నరెల్, కానీ అతను అలా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు ఎలాంటి లేబుల్ అవసరం లేదు. ఇంజనీర్ చాచంటే నీకు ఎలాంటి లేబుల్ అవసరం లేదు. నువ్వు నీ ఎల్సీ, జీకే, క్వార్టర్ బ్యాక్ ఏదైనా వేషంలో చేసేవే చేస్తున్నావు. నువ్వు మారలేదు. జీనా లీవర్ కూడా మారలేదు. ఈ మహాశైలు ఆజ్ కూడా మారలేదు. మనమందరం ముందుకు సాగిపోతాం. లేబుల్ అవసరం లేదు. మీ దగ్గర లేబుల్ ఉంటే మీరు ప్రత్యేకమైన వారైనా? లేదు. అప్పుడు మీరు MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళలా అనిపించడం మొదలవుతుంది. నాకు అది వద్దు. నాకు ఏదీ వద్దు. నాకు ఆ అన్నీ అసహ్యంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీ షోను స్వాధీనం చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఏమైనా నేను చెప్పాలనుకుంటున్నది, నేను చాలా చూశాను. ఆ భయంకరమైన 70 రోజుల నరకయాత్రలో ఉన్నప్పటికీ. కానీ అందరి ప్రార్థనల వల్ల నేను దాని నుంచి బయటపడ్డాను. ఒక నర్స్ దగ్గరికి వచ్చి నా కళ్ళలో కన్నీరు చూసింది అని నాకు గుర్తుంది. ఆమె చెప్పింది, నువ్వు చాలా కష్టాలు పెడుతున్నావు అని. నేను చెప్పాను, లేదు, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని. ఎందుకు? మీకు తెలిసిన ఎంతమంది ప్రజలు ప్రార్థన అడిగితే లక్షలాది మంది ప్రజలు స్పందిస్తారో? బాగానే. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియరు, అందుకే నా కళ్ళలో కన్నీరుంది. ఎందుకంటే నేను అది సాధించాను. ఒక రోజులోనే విషయాలు మారిపోయాయి. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. 2 వారాల క్రితం బుధవారం డాక్టర్ లోపలికి వచ్చి నీకు కావాల్సిన దాన్ని మేము నిలుపుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు. అది నాకు చాలా బాధ కలిగించింది. అప్పుడు నేను చెప్పాను, ఇక్కడి నుంచి బయటపడటానికి దేవుడు ఏదైనా చేయాలి అని. ఆ రాత్రి అందరికీ చెప్పాను. మరుసటి రోజు నేను 6 పౌండ్లు తగ్గాను. అదే విధంగా ఆ తర్వాత రోజు 4 పౌండ్లు తగ్గాను. 2 వారాల తర్వాత నేను 27 పౌండ్లు తగ్గాను. దేవునికి ప్రార్థనలు చేయడం తప్ప ఇంకేమీ మారలేదు. ఇప్పుడు నేను ఆ మందు వాడుతున్నాను. ఇంట్లోనే ఉన్నాను. అది బాగా పనిచేస్తోంది. నాకు ఇది ఇష్టమా అంటే కాదు. నాకు ఏదీ ఉండకపోతే బాగుంటుంది. అయినా నాకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ నేను నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే చెప్పడానికి చాలా ఉంది. కానీ మనం మంచి స్థితిలో ఉన్నాం. మీ అందరూ పైకప్పుపై నుంచి పారాలి. పెద్ద శబ్దం మనదే కావాలి. చిన్నగా అరిచే వాళ్ళది కాదు. మనం గట్టిగా ఉండాలి. వాళ్ళ కంటే ఎక్కువగా మాట్లాడాలి. వాళ్లకు వ్యతిరేకంగా కాదు. తలుపు తెరచినప్పుడు మనం వావ్, ఇదే ఎమరాల్డ్ సిటీనా అని అనడం సులభంగా ఉంటుంది. కానీ మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. మనం ఆగినందుకు ఆనందపడతాం. నేను ఆసిమ్ ఫరాకి మెసేజ్ చేశాను. ఎందుకంటే ఆయన నుంచి సాధారణంగా కంటే ఎక్కువ సమయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. నిజానికి నేను అన్నాను, నువ్వు సమాధానం ఇవ్వకపోతే నీ పంపిస్తాను. అయితే ఆయన తిరిగి రాసి తరువాత మెసేజ్ చేస్తాను అని చెప్పారు. ఆయన భావోద్వేగంగా ఉన్నారని, విదేశాల్లో జరుగుతున్న కొన్ని విషయాలను ముగించుకోవాల్సి ఉందని నాకు తెలుసు.
ఆయన పాలస్తీనియన్ అని నమ్ముతున్నాను. గాజాలో ఏమి జరిగిందో చూసినా, నమ్మినా నమ్మకపోయినా ఇది సరైందా తప్ప అనేక మంది నిరపరాధులను చంపడం సరైంది కాదు. దీనిని ఎవరు చెప్పినా నాకు పట్టదు. అది ఆయన పుట్టిన ప్రదేశం. అందుకే ఆ విషయంతో కూడా చాలా జరుగుతుంటుందని నాకు నమ్మకం ఉంది. ఏమైనా నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించండి. కానీ ఆయన ఈ భారీ వ్యాపారాన్ని నిర్మిస్తూ పాత వ్యాపారానికి తిరిగి వెళ్ళి సమస్యలను పరిష్కరించుతూ ఎవరు ఏమి చేశారో తెలుసుకుంటూ ప్రజలను వెంబడిస్తూ చట్టబద్ధంగా పనులు పూర్తి చేస్తూ ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారని గుర్తుంచుకోవాలి. ఆయనకు కుటుంబం ఉంది మరియు ఆయనకు ఇవన్నీ ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇవి అంతే మాయమవ్వవు. మరియు ఆయన తన కుటుంబంలో అందరూ ఆ సర్జరీకి వెళ్తారు. ఆయన చాలా మందికి మద్దతు ఇస్తున్నారని ఎలాంటి సందేహం లేదు.